నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షాబీక్ ఖాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయింది. అటు అధికారులు వారి పనిపారు చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశపూరితమైన గొడవలకు కక్ష సాధింపు చర్యలకు పోవద్దని జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పై కార్యక్రమంలో మాతంగి కృష్ణ, గంగాధర్, రసూల్ అహ్మద్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా దౌర్జన్యాలకి దాడులకి పాల్పడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మామూలుగా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షంలో వచ్చినా, ప్రతిపక్షం వారు ప్రభుత్వంలోకి వచ్చినా గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 3 నుంచి 6 నెలల వ్యవధి కాలమిస్తారు. ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ. ఒక్కొక్క పార్టీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితుల రీత్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా 3 నుంచి 6 నెలలకు వ్యవధి ఇస్తారు. విమర్శలకు తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలల తర్వాత ఏదైనా విమర్శలు ఉన్నాయి, ఏదైనా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు. 50 రోజులు కూడా కాల. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను చేసిన పాపాలు రికార్డుల రూపంలో తగలబెడతా ఉంటాయి ఎక్కడికెక్కడ. దానికి ఉదాహరణే మదనపల్లిలో ఏకంగా ఆఫీసర్ తగలబెట్టి ఏదైతే 4 నియోజకవర్గాలు తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, ఈ యొక్క 4 నియోజకవర్గాలు మదనపల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పేదల భూముల పట్టాలు, భూ క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నాయకులు చేసినటువంటి భూదందా, మైనింగ్ వ్యాపారం, ఇలా అనేక ఫైళ్లు పాపాలు బయటపడతాయని పుంగనూరు పుడింగి వెదిరెడ్డి రామచంద్రారెడ్డి కనసంగం పేరులో జరుగుతున్నటువంటి ప్రమాదం. అదృష్ట చంద్రరావు గుర్తు పెంచుకో, ఎల్లకాలం ఉండదు. పోలీసులు 3 సింహాలు ఉన్నది అధికారులకి, నాయకులకి సలాం చేయడానికి కాదు. నువ్వు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఉంటా ఉంటాం. కర్మ సిద్ధాంతం ఉంటుంటది. 100 మంది ఆవుల్ని, 100 మంది దూడల్ని ఎక్కడ పోయింది పోరాటం?